మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగపడేటటువంటి కూలీలందరికీ కూడా సందర్భంలో మరి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎంతో మంది కోట్లాది మంది పేదటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు నరేంద్ర మోడీ సర్కారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చి ఈరోజు ఈబీజీ రామ్జీ అనే చట్టాన్ని మార్చడం జరిగింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటటువంటి కూలీలకి కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇచ్చేది. కానీ ఈరోజు ఆ రకమైనటువంటి విధానాన్ని విడనాడి కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు కేటాయిస్తే తప్ప ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నడవదు. 2 సార్లు ఫోటోలు తీయాలి, అది అప్లోడ్ అయితేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. అదే విధంగా ఈరోజు ఆ చట్టాన్ని అంటే మొత్తం ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కొనసాగేటటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, టెక్నికల్ అసిస్టెంట్లు కానీ, అట్లాగే మేట్లు కానీ కూలీలకు పని దొరకనటువంటి పరిస్థితి ఈ రకమైన చట్టాన్ని తీసుకొచ్చింది. మరి అదే మాదిరిగా ఈరోజు రైతులు కష్టపడి ఒక రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటే వర్షం పడి కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. అంతేకాదు అంత కష్టపడి పంటంతా కూడా రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మరి కొనుగోలు కేంద్రాలు లేక అకాల వర్షానికి పంటంతా కూడా నష్టపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భంలో రైతులందరికీ కూడా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కానీ ఆ రకమైనటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయట్లేదు. ఎందుకు అనంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి మరి వాణిజ్య ఒప్పందాన్ని చేసుకుంటా ఉన్నారు. ఈ వాణిజ్య ఒప్పందం వల్ల మన దేశంలో ఉన్నటువంటి రైతులకి నష్టం జరుగుతూ ఉంది. ఏ రకమైనటువంటి నష్టము అనంటే ఈ రోజు అంటే ఇక్కడ రైతులు పండించినటువంటి పంట విదేశాలకు పోతే అక్కడ ఎలాంటి ట్యాక్స్ లేకుండా మరి అక్కడ వాళ్ళ దేశంలో 60% మరి ట్యాక్స్ కట్టాలంట. అదే మాదిరిగా అమెరికాలో పండించినటువంటి ధాన్యం ఇక్కడ మన దేశంలో కనుక దిగుమతి చేసుకుంటే ఎలాంటి సుంకాలు లేకుండా స్వేచ్ఛగా ఈరోజు వాణిజ్య వ్యాపారాన్ని అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఈ రకమైనటువంటి చట్టాన్ని తీసుకొస్తా ఉన్నారు. మరి మన దేశంలో వాళ్ళ రైతులు పాడి పంట పండిస్తా ఉన్నారు, కానీ పాలు మనం దిగుమతి చేసుకునే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. మనం ఛాయ్ తాగాలన్నా ఈ రకంగా రైతు ఇక్కడ దిగుబడి రాక అనేక అవస్థలు పడుతున్నటువంటి రైతులకి మరి ఈ రోజు నరేంద్ర మోడీ వాణిజ్య ఒప్పందం వల్ల మరి మన దేశంలో ఉన్నటువంటి రైతులకి గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో ఇక్కడ పంటలకి సరైనటువంటి మద్దతు ధర ఉండదు. వాటిని కొనుగోలు చేయడానికి ఎవరు కూడా ముందుకు రారు. రైతులు పెట్టినటువంటి పంట అమ్ముడుపోక అనేక ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందుకోసం రేపు 10వ తారీఖున మీరు చేసేటటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ అన్ని రంగాల ప్రజలు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు అందరూ కూడా జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ జైల్ బరో కార్యక్రమం ఒక భవన్ కాదు, మన జిల్లా కాదు, దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మీరు అందరూ చూశారు, మొన్నటి వరకు ఢిల్లీలో విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటాన్ని కొనసాగించారు. ఆ పోరాటానికి తలొగ్గి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి విద్యాశాఖ మంత్రిని గద్దెదించినటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా రైతులు, ప్రజలు, కార్మికులు కలిసి వస్తే మన సమస్యల పరిష్కారం అయ్యే వరకు ఈ కార్పొరేట్లను తరిమి కొట్టడానికి ఈ జైలు బరో కార్యక్రమాన్ని మేము నిర్వహించడానికి మీరందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ జీప్ జాతరని నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి ఈ జీప్ జాతరకు అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.